ఫ్రెండ్స్, ఎంఐ టీవీలోకి పెన్ డ్రైవ్ ద్వారా ఫైల్స్ కాపీ చేయాలన్నా, కాపీ చేసిన ఫైల్స్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈరోజే ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు షేర్ ఇట్ ఇన్స్టాల్ చేయండి. అవి ఎలా ఇన్స్టాల్ చేయాలో మరి ఈరోజు ఎపిసోడ్లో చూద్దామా? ఫ్రెండ్స్, ఎంఐ టీవీ ఆన్ చేసిన తర్వాత ప్యాచ్ వాల్లోని మోర్ యాప్స్లోకి వెళ్ళండి. మోర్ యాప్స్లో అపెటైట్ టీవీ అన్న యాప్ ఓపెన్ చేయండి. అపెటైట్ టీవీ అన్న యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్లో టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్తే మీకు అక్కడ ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు షేర్ ఇట్ కనిపిస్తాయి. ఇన్ కేసు మీకు ఫస్ట్లోనే సెర్చ్ బార్లో సెర్చ్ చేసినా కనిపిస్తాయి. ఇన్ కేసు మీకు అక్కడ కనిపించకపోతే ఇక్కడ టూల్స్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు షేర్ ఇట్. ఈ రెండింటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్, మీరు విజువల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్స్ కనుక మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ముందుగా అపెటైట్ టీవీ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇంతకుముందు వీడియోలో నేను అపెటైట్ టీవీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించాను. ఎవరైనా మిస్ అయితే కనుక పైన కార్డ్స్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తున్నాను, అక్కడ నుండి చూడండి. ఇప్పుడు షేర్ ఇట్ ఓపెన్ చేశాను. షేర్ ఇట్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అప్డేట్ అని చూపిస్తుంది, మీరు విజువల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, షేర్ ఇట్ కనుక మీరు యూజ్ చేయాలని కంపల్సరీ వైర్లెస్ మౌస్ కీబోర్డు ఉండాలి. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో రిక్వైర్స్ మౌస్ అని చూపిస్తుంది. కంపల్సరీగా వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ ఉండాలి. మౌస్ కంపల్సరీగా ఉండి తీరాలి, అప్పుడే మీరు షేర్ ఇట్ యూజ్ చేయగలరు. ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు మోర్ యాప్ మీరు చూడొచ్చు. ఇక్కడ షేర్ ఇట్ మరియు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కనిపిస్తుంది. షేర్ ఇట్ ఓపెన్ చేశాను. షేర్ ఓపెన్ చేయగానే మీకు మామూలుగా మొబైల్లో షేర్ ఇట్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ కూడా అలా కనిపిస్తుంది. సెండ్, రిసీవ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫోన్ ద్వారా మీకు షేర్ ఇట్లో ఫైల్స్ ఎలా సెండ్ చేయాలో చూపించబోతున్నాను. నేను ఫోన్లో షేర్ ఇట్ ఓపెన్ చేశాను. కొన్ని ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి మీరు విజువల్లో. నేను కొన్ని ఫైల్స్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సెండ్ కొట్టాను. సెండ్ కొట్టిన తర్వాత అది మామూలు ఫోన్లో సెర్చ్ చేసినట్టే డివైస్ కోసం సెర్చ్ చేస్తాను. నేను ఇక్కడ టీవీలో రిసీవ్ అని క్లిక్ చేశాను. రిసీవ్ అని క్లిక్ చేయగానే నాకు ఫోన్లో ఎంఐ టీవీ అనే ఐకాన్తో ఒక ఐకాన్ కనిపించింది చూడండి. నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫోన్లో నుండి మన ఎంఐ టీవీలోకి డేటా కాపీ అవుతుంది, మీరు విజువల్లో చూడొచ్చు ఎలా కాపీ అవుతుందో. అదిగోండి కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఈ డేటాని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, షేర్ ఇట్ ద్వారా ఫైల్స్ సెండ్ చేసిన తర్వాత కాపీ అయిన ఫైల్స్ని షేర్ ఇట్లోనే ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, దాని ద్వారా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నేను ఇమేజెస్ సెండ్ చేశాను, ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు. అవి షేర్ ఇట్లో ఉన్న ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా చూస్తున్నాను, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ కొన్ని ఫైల్స్ షేర్ ఇట్లోని ఫైల్ ఎక్స్ప్లోరర్ సపోర్ట్ చేయదు. అలాంటి ఫైల్స్ కనుక మీరు ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటే దానికి ఖచ్చితంగా ఏదైనా ఫైల్ మేనేజర్ని ఇన్స్టాల్ చేయవలసిందే. దానికోసం నేను ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇంతకుముందు చూపించాను. ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా మీరు ఆ ఫైల్స్ ఎక్స్ప్లోర్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను షేర్ ఇట్ నుండి ఎగ్జిట్ అయ్యాను. ఫ్రెండ్స్, షేర్ ఇట్ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద విజువల్గా ఎలా కనిపిస్తుంది. ఈ కాపీ అయిన ఫైల్స్ చూడొచ్చు మీరు ఇమేజెస్లో. నేను అక్కడ కాపీ చేసిన ఫైల్స్ ఎక్స్ప్లోరర్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లోరర్ ద్వారా ఓపెన్ చేసిన ఫైల్స్ మీరు విజువల్గా ఎలా కావాలనుకుంటే వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, 1 by 1 డిలీట్ చేస్తున్నాను, మీరు విజువల్లో చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఈఎస్ ఎక్స్ప్లోరర్లో ఈ ఫైల్స్ రొటేట్ కూడా చేసుకుంటూ నేను ఇక్కడ రొటేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కాపీ అయిన ఇమేజెస్ని నేను రొటేట్ చేసి కూడా చూపిస్తున్నాను. తర్వాత డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. 1 by 1 ఇమేజెస్ 1 by 1 డిలీట్ చేస్తున్నాను. మీరు విజువల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు షేరిట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మీకు అడిషనల్గా వచ్చి ఫీచర్స్ని కావాలి అనుకుంటే మీరు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మరియు షేరిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, షేరిట్ మరియు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా మీ ఫైల్ కాపీయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఈజీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం.